నీకు వ్యతిరేకంగా ఏమైనా దుశ్శక్తులు పనిచేస్తున్నాయా? రోగాల రూపంలో కానీ, కుటుంబ సమస్య రూపంలో కానీ, అప్పుల రూపంలో కానీ, సంకట రూపంలో కానీ ఏమైనా దుశ్శక్తులు పనిచేసినట్లయితే ఇక ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఇచ్చేటువంటి గుడ్ న్యూస్ ఏంటంటే, ఇక ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీకు మేలు చేసే దైవశక్తులు దయచేయబోతున్నాడు. యేసుక్రీస్తు నామములో ఈ దైవశక్తులు నీపైకి బలంగా దిగొస్తుండగా అద్భుతాలు జరగబోతున్నాయి. నీ విషయంలో పనిచేసే మంత్ర శక్తులన్నీ కూడా కాలిపోతున్నాయి. ఎక్కడెక్కడైతే నీకు వ్యతిరేకంగా ఎవరైతే చేసి ఉన్నారో ఇక ఈ శక్తి నీ విషయంలో రంగప్రవేశం చేయబోతుంది. ఈ శక్తి నీ కుటుంబానికి వస్తుంది. ఈ శక్తి నీ ఉద్యోగ స్థలానికి వస్తుంది. ఈ శక్తి నీకు అభిషేకాన్ని దయచేస్తుంది. ఈ శక్తి నీ పైకి నేరుగా గగనాన్ని చీల్చుకొని నేరుగా నీ పైకి దిగి వస్తుంది. ఈ శక్తి సైతాను శక్తుల్ని గడగడ 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 వణికింపచేస్తుంది. ఈ శక్తి సైతానిక్ శక్తులన్నీ కూడా కాలిపోయి చేసే శక్తి. ఈ శక్తి క్యాన్సర్లు, హెచ్ఐవీలు, షుగరు, లివరు, ఏ ఆరోగ్య సమస్య ఉన్నా కానీ వీటన్నిటిని కాల్ చేసే శక్తిని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు రిలీజ్ చేస్తున్నాడు. నీవు ఊహించని విధంగా నీకు ఒక ఊహించని మలుపు, ఒక అద్భుతం ఈ రోజే జరుగుతుందని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. నమ్ముచున్న వాళ్ళు చెప్పండి గట్టిగా, ఐ రిసీవ్. నీవు ఊహించని విధంగా, నీకు ఊహించని ఒక మలుపు, ఒక అద్భుతం ఈరోజు జరుగుతుందని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. చెప్పండి హల్లెలూయా. దేవుడు ఊహకు మించిన కార్యాలు చేస్తాడు. దేవుడిని స్ఫూర్తిగా అర్థం చేసుకున్న మానవుడు కానీ, దూతలు కానీ, సెరాఫులు కానీ ఈ ప్రపంచంలో ఎవరు లేరండి. దేవుడు అనేవాడు ఆయన మహాగణి, ఆయన సంపదలకు మించినటువంటి సంపద. వాయిని సంపూర్ణంగా అర్థం చేసిన వాళ్ళు ఎవరు లేనేలేరు. ఎందుకంటే ఆయన ఊహకు మించిన వాడు, ఆయన సముద్రం కంటే లోతైన వాడు, ఎవరి శిఖరం కంటే ఎత్తైన వాడు. వాయిని లోతుగా అర్థం చేసుకున్న వాళ్ళు, పూర్తిగా అర్థం చేసుకున్నటువంటి మానవుడు ఈ లోకంలో లేడు, పుట్టలేదు, ఇక పుట్టడు. ఆయన అతీతుడు, మానవాతీతుడు. ఆయన అనంత లోకాలను సృష్టించిన వాడు. ఈ దేవుడు అనేవాడు ఏం చేస్తారంటే, ఎవరైతే ఆయన విశ్వాసం ఉంచుతారో ఆయన నువ్వు ఊహించని విధంగా ఊహించని మలుపును, ఊహించని అద్భుతాన్ని ఆయన చేస్తాడు. అనేక మంది విషయాల్లో ఆయన చేస్తున్నాడు. ఈరోజు నీ విషయంలో కూడా చేయబోతున్నాడు. 2వ రాసుల గ్రంథం 3వ అధ్యాయము 16వ వచనం చూడండి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఎలీషా ప్రవక్త సెలవిస్తున్నాడు, యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ లోయలో చాలా గోతులను త్రవ్వించుడి. ఈ లోయలో చాలా గోతులను త్రవ్వించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, యెహోవా సెలవిచ్చినదేమనగా, గాలియే గాని వర్షమే గాని రాకపోయినను, మీరును మీ మందలను నీ పశువులను త్రాగుటకు ఈ లోయ నీళ్లతో నిండును. ఈ లోయ నీళ్లతో నిండును. ఇది యెహోవా దృష్టికి అల్పమే. ఇది యెహోవా దృష్టికి చిన్న పని అని చెప్తున్నాడు. చాలా చిన్న పని. అల్పం అంటే చాలా చిన్న పని. ఆయన మోయాబీలను మీ చేతికి అప్పగించును. మీరు ప్రాకారము గల ప్రతి పట్టణమును, రమ్యమైన ప్రతి పట్టణమును కొల్లబెట్టి, మంచి చెట్ల నెల నరికి, నీళ్ల బావులన్నిటిని పూడ్చి, సమస్తమైన మంచి భూములను రాళ్లతో నరికి వేయుదురు అనెను. ఉదయం నైవేద్యం అర్పించు సమయమందు నీళ్లు ఎదేము మార్గమున రాగా దేశము నీళ్లతో నిండెను. ఏం జరిగిందంటే, ఇక్కడ ఇశ్రాయేల్ రాజు, యూదా రాజు వీళ్ళు కలిసి మోదేల మీదకి యుద్ధానికి వెళ్ళారు. వెళ్తున్నప్పుడు వాళ్ళు మార్గం వచ్చి వెళ్తున్నప్పుడు అక్కడ అడవి వచ్చింది, ఎడారి గుండా వెళ్లాల్సి వచ్చింది. కొన్ని రోజుల పాటు సమయం పట్టింది. అయితే ఆ ఎడారిలో నీరు లేవు. గుర్రాలు, రథాలు, నెక్స్ట్ జంతువులు ఉన్నాయి, మనుషులు, సైనికులు, రాజు, ఈ సైన్యం అంతా కొన్ని వందల వేల సంఖ్యలో ఉన్నారు. అక్కడ ఎక్కడ చూసినా కానీ నీళ్లు లేవు. జనాలు, సైన్యం నీళ్లు అని దావంతో అల్లాడుతున్నారు. ఇక రాజు కూడా చేతులు ఎత్తేసాడు. ఇక ఆ సమయంలో నిస్సాస్థాయిలో ఉన్నారు. అయ్యో, మన శత్రు దేశం మీద దాడి చేయడం కోసం వెళ్తున్నాము, కానీ మనకి కష్టం వచ్చింది, సమస్య వచ్చింది, నీళ్లు లేవు. నీళ్ళు లేకపోయినట్లయితే గుర్రాలు ముందుకు వెళ్ళవు. దాం తీరకపోతే మనం ఎట్లా బ్రతికేదము, ఎట్లా మనం శత్రు దేశం మీద దాడి చేస్తామని వాళ్ళు బాధపడుతున్నప్పుడు ఆ రాజు అంటాడు, ఈ దేశంలో ప్రవక్త అనేవాడు లేడా అంటే ఎలీషా ఉండాలని ఇశ్రాయేలు రాజు సెలవిస్తాడు. అయితే తీసుకురండి అని చెప్తాడు. ఎలీషా వస్తాడు.
ఎలీషా ప్రాంతానికి వస్తాడు. ఒక సవాలు ఎలీషా ముందు ఉంది. ఏంటంటే కొన్ని వేల మంది సైన్యం ఉన్నారు, ఎడారి ప్రాంతం, నీళ్లు లేవు, చనిపోయే స్థితిలో ఉన్నారు. ఎలీషా వచ్చి సెలవిచ్చిన మాట ఏంటంటే ఎస్ యెహోవా సెలవిచ్చింది ఏమనగా, వినండి, ప్రవక్తలు కావాలంటే ఎస్ ఖచ్చితంగా కావాలండి, ప్రవక్తలు కావాలి. ఎందుకంటే ఈ సలనాడు ప్రవక్తలు ఉన్నారంటే ఉన్నారు, పాత నిబంధనలో ఉన్నారు, కొత్త నిబంధనలో ఉన్నారంటే ఉన్నారండి. ఎస్ పౌలు ఎవరు? అపోస్తలులు మాత్రమే కాదు, ఆయన పెద్ద ప్రవక్త. యోహాను ఎవరు? ఎస్ అపోస్తలులు మాత్రమే కాదు, ఆయన పెద్ద ప్రవక్త. ఎస్ కొత్త నిబంధనలో కూడా ఎస్ ప్రవక్తలు ఉన్నారు, ఈ రోజుల్లో ఉన్నారంటే ఉన్నారు. చాలా మంది అంటారు ఎస్ క్రైస్తవ సమాజంలో ఎస్ అపోస్తలు లేరు, ప్రవక్తలు లేరు, కేవలం సువార్తికులు, బోధకులు, కాపలు మాత్రమే ఉన్నారు. ఈ అపోస్తల కాలం మూసిపోయింది, ఈ యొక్క ప్రవక్తల కాలం మూసిపోయింది అంటారు. కానీ సాతాన కాలం మూసిపోయిందని చెప్పరు, మరి రోగాల కాలం మూసిపోయిందని చెప్పరు, మరి దయ్యాల కాలం మూసిపోయిందంటే మూసిపోలేదు, చేతబడి కాలం మూసిపోయిందంటే మూసిపోలేదు, మరి సంవత్సర కాలం మూసిపోయిందంటే మూసిపోలేదు, దుఃఖ దినాల కాలం మూసిపోయిందంటే మూసిపోలేదు. కానీ వాళ్ళు చెప్పే అబద్ధ బోధ ఏంటంటే ఈ అపోస్తల కాలం మూసిపోయింది, ఎందుకంటే బైబిల్ వచ్చేసింది. సో అందుచేత మనకు అపోస్తలు అవసరం లేదు, మన ప్రవక్తలు అవసరం లేదు, కేవలం ఈ సువార్తికులు, కేవలం స్కాపర్లు, కేవలం బోధకులు ఉంటే చాలని వాళ్ళు చెప్తారు. ఇది శుద్ధ అబద్ధం అండి, అది దొంగ బోధ అండి, అది అబద్ధ బోధ. ఎస్ ఆ రోజుల్లో ఎస్ ప్రవక్తలు ఉన్నారు, ఈ రోజుల్లో ఉన్నారు. ఎందుకంటే సమస్యలు ఉన్న చోట దేవుడు ఏం చేస్తారంటే ప్రవక్తల్ని ఎస్ అభిషేకించి ఆ సమస్య పరిష్కారం కోసం వాడు నిలబెడతాడు. ఇక్కడ సమస్య వచ్చింది, ఇశ్రాయేలు రాజు ఉన్నాడు, యూదా రాజు ఉన్నాడు, ఈ ఇరు దేశాల సైన్యం ఉంది, నీళ్లు లేవు, చనిపోయే స్థాయిలో ఉన్నప్పుడు వాడిని సెలవిచ్చిన మాట ఏంటంటే, యెహోవా సెలవిచ్చింది ఏమనగా, గాలి గాని వర్షం గాని రాకపోయినా గాని రేపటి దినాన్న మీరు గొయ్యిలు తవ్వించండి, ఆ గొయ్యిలోనికి నీళ్లు వస్తాయని ఎలీషా చెప్పాడు. ఎగ్జాక్ట్ గా ఎలాగైతే సెలవిచ్చి ఉన్నాడో అలాగే ఆ గొయ్యిలోనికి నీళ్లు అద్భుతంగా వచ్చాయి. వాళ్ళు ఊహించిన విధంగా దేవుడు కార్యం చేశాడు. నీళ్లు వచ్చాయి. వచ్చిన తర్వాత ఈ గుర్రాలు, ఈ సైన్యం అంతా కూడా నీళ్లు తాగేసి వాళ్ళు యుద్ధానికి వెళ్ళేసి మోయాబ్ దేశాన్ని వాళ్ళు ఓడించేశారు. వాళ్ళు ఈ జయాన్ని పొందుకున్నారు. వినండి, నీ జీవితంలో కూడా వీళ్ళకి ఎలాగైతే నీళ్లు లేవో నీ వద్ద డబ్బులు లేవు. అలాంటప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ప్రవక్తల ద్వారా ఏం చేస్తాడు? డబ్బులు వచ్చే విధంగా దేవుడు అభిషేకించి ఎస్ డబ్బులు తీసుకొస్తాడు. నీకు ఇల్లు లేదు, ఎస్ ప్రవక్త ప్రవచించినప్పుడు ఏం జరుగుతుంది? నీకు ఇల్లు వస్తుంది. నీకు ఆరోగ్యం లేదు, డాక్టర్స్ అన్నారు ఇక నువ్వు చనిపోతావు, నువ్వు బ్రతకవని డాక్టర్స్ చేతులు పైకెత్తేశారు. అలాంటప్పుడు ప్రవక్తలు ఏం చేస్తారంటే ఒక వాక్కు రిలీజ్ చేస్తారు. చేయంగానే వెంటనే మీకు స్వస్థ కలుగుతుంది. ఏదైతే మీకు ఎస్ లేదో ప్రవక్త పరిచర్య ఏం చేస్తుందంటే అది మీకు వచ్చే విధంగా దేవుడు కార్యం చేస్తాడు. ఈరోజు ఎవరైతే నాకు ఇది లేదు, అది లేదు, నాకు ఆరోగ్యం లేదు, ఇల్లు లేదు, ఎస్ మేము బాధల్లో ఉన్నామని ఎవరైతే దేవుని వద్దకు వస్తున్నారో దేవుడు వారందరికీ కూడా మార్గాలను ఆయన సరళం చేస్తున్నాడు. దేవుడు ఎంత గొప్ప శక్తిమంతుడంటే ఆయన శక్తిని సంపూర్ణంగా వినియోగించుకున్నటువంటి మానవుడు అనేవాడు ఈ లోకంలో లేరండి. మీకు తెలుసా, భూమి సృష్టించినప్పుడు కరెంట్ అంతా ఎక్కడుంది? ఈ భూమిలోనే ఉంది. ఇప్పుడు ఏమైతే ఎలక్ట్రిసిటీ కానీ, సిగ్నల్స్ కానీ, టీవీ సిగ్నల్స్ లేక మొబైల్ సిగ్నల్స్, ఇవన్నీ కూడా దేవుడు భూమి ఆకాశం చేసినప్పుడు ఈ సృష్టిలోనే ఆ శక్తులన్నీ ఆయన ఉంచి ఉన్నాడు. అవి తెలుసుకోవడానికి, అవి బయటికి తీయడానికి మానవాళికి చాలా సంవత్సరాలు పట్టింది. కానీ అవన్నీ ఎక్కడున్నాయి? ఈ భూమి మీదనే ఉన్నాయి. దేవుడు ఆ శక్తులన్నీ ఈ భూమి మీదనే ఉంచాడు. ఇంకా ఫ్యూచర్లో టెక్నాలజీ పెరిగిపోతుందంటే వాళ్ళు కొత్తగా వాళ్ళు కనుక్కుంటున్నారు. కానీ ఏమైతే కనుక్కుంటున్నారో అవన్నీ భూమిలో దేవుడు ఈ భూమి చేసినప్పుడే ఈ భూమి యొక్క ఉపరితలంలోనూ భూమి మీదను ఇవన్నీ శక్తులు ఉంచాడు. ఖనిజాలు ఉంచాడు, కరెంటు ఉంచాడు, ఎలక్ట్రిసిటీ ఉంచాడు, లేదా ఇవన్నీ సిగ్నల్స్, లేదా శాటిలైట్స్, ఏదైతే ఈ యొక్క ఫిజిక్స్, ఏమైతే ఈ యొక్క సూత్రాలు వాడుతున్నారో అవన్నీ కూడా దేవుడు సృష్టి ఆరంభంలోనే ఆయన దాంట్లో ఉంచేశాడు. మనం మానవాళి ఏంటంటే మన జ్ఞానం పెరుగుతున్న కొద్దీ, సైన్స్ పెరుగుతున్న కొద్దీ, టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ మనం డిస్కవర్ చేస్తున్నాం అంటే కొత్తగా మనం పుట్టించడం లేదు. ఆల్రెడీ దేవుడు ఏమైతే పుట్టించుకున్నాడో మనకున్న జ్ఞానంతో వెలికి తీసి మనం దాన్ని వాడుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. అలాగే దేవుడు కూడా నీకు ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని సంకటాలు వచ్చినా, ఎన్ని పోరాటాలు ఉన్నా కానీ అవన్నిటిని జయించేటువంటి శక్తిని యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మ ద్వారా ఆయన ఆల్రెడీ దయచేశాడు.
ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు మరణించి లేచి ఉన్నాడో, ఆయన సమాధి ఖాళీపోయిందో, మనందరికీ ఆయన పునరుత్థాన శక్తి రిలీజ్ చేసి ఉన్నాడు. ఈ పునరుత్థాన శక్తి ద్వారా మానవాళికి ఉన్నటువంటి వందల వేల లక్షల సమస్యలు ఉండనియండి, ఇంకా కోట్ల సమస్యలు ఉండనియండి, ఈ సమస్యలన్నీ పరిష్కారం చేసేటువంటి శక్తిని, పునరుత్థాన శక్తిని పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేస్తున్నాడు. ఆ శక్తి మనకు అందుబాటులో ఉంది. దాన్ని మనం వాడినట్లయితే అద్భుతాలు జరుగుతాయి. ఇక ఈరోజు మనం ఆ శక్తిని వాడబోతున్నాం. ఏ శక్తిని అయితే పరిశుద్ధాత్మ మనకి ఇచ్చి ఉన్నాడో ఆ శక్తిని అందులో రకరకాల శక్తులు ఉంటాయి. స్వస్థ కావాల్సినటువంటి స్వస్థ శక్తి ఉంటుంది, ఉద్యోగానికి కావాల్సిన ఉద్యోగ శక్తి ఉంటుంది, మ్యారేజ్ కావాల్సినటువంటి మ్యారేజ్ శక్తి ఉంటుంది, సంతానం కావాల్సిన సంతాన శక్తి ఉంటుంది, లేక ఇల్లుకు కొనుక్కోవడానికి కావాల్సిన గృహశక్తి ఉంటుంది. నువ్వు ఏమైతే ప్రభు వద్ద నుంచి కావాలని కోరుకుంటున్నావో దానికి తగ్గటువంటి శక్తులను దేవుడు నీకు దయచేయబోతున్నాడు. నువ్వు అడుగు వాటికంటే, నువ్వు ఊహించు వాటికంటే నువ్వు అత్యధికంగా దయచేయి దేవుడు నీలో కార్యసాధకం చేయుచున్నటువంటి ఏం చొప్పున, శక్తి చొప్పున ఆయన కార్యం చేస్తాడు. ఏ శక్తి అయితే నీలో పనిచేస్తుందో ఆ శక్తి నీకు అద్భుతం చేసి పెడుతుంది. ఆ శక్తి నీకు మలుపు తీసుకొస్తుంది. ఆ శక్తి నీ సమస్య పరిష్కారం చేస్తుంది. ఆ శక్తి ఏం చేస్తుందంటే నేను శక్తిమంతునిగా చేస్తుంది. మనం చాలాసార్లు డెవలప్ చేసినప్పుడు దైవశక్తి దుశ్శక్తుల మధ్య పోరాటం జరుగుతుందా లేదా? జరుగుతుంది. చాలాసార్లు చేసినప్పుడు మాంత్రికులు వస్తారు, అవునా? మాంత్రికులు వస్తారు. వచ్చినప్పుడు ఇప్పుడు దైవశక్తికి దుశ్శక్తి మధ్య సంఘంలో పోరాటం జరుగుతుందా లేదా? జరుగుతుంది. అయితే దీంట్లో ఎవరిది గెలుపు? ఎవరిది? దైవశక్తితే గెలుపు. ఎందుకంటే ఆయన మరణాన్ని జయించి లేచి ఉన్నాడు. ఆయన శక్తి, పునరుత్థాన శక్తి. ఇక ఆ శక్తి ముందు ఏ శక్తి కూడా పని చేయదు. ఎన్ని దుష్టశక్తులు వచ్చినా కానీ అవన్నీ కూడా కాలిపోతాయి. ఎందుకంటే దేవుని యొక్క శక్తి అది అద్భుతాన్ని చేసి పెడుతుంది. సో కాబట్టి నీకు వ్యతిరేకంగా ఏమైనా దుశ్శక్తులు పనిచేస్తున్నాయా? రోగాల రూపంలో కానీ, కుటుంబ సమస్య రూపంలో కానీ, అప్పుల రూపంలో కానీ, సంకట రూపంలో కానీ ఏమైనా దుశ్శక్తులు పనిచేసినట్లయితే ఇక ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఇచ్చేటువంటి గుడ్ న్యూస్ ఏంటంటే, ఇక ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీకు మేలు చేసే దైవశక్తులు దయచేయబోతున్నాడు. యేసుక్రీస్తు నామములో ఈ దైవశక్తులు నీపైకి బలంగా దిగొస్తుండగా అద్భుతాలు జరగబోతున్నాయి. నీ విషయంలో పనిచేసే మంత్ర శక్తులన్నీ కూడా కాలిపోతున్నాయి. ఎక్కడెక్కడైతే నీకు వ్యతిరేక ఎవరైతే చేసి ఉన్నారో ఇక ఈ శక్తి నీ విషయంలో రంగప్రవేశం చేయబోతుంది. ఈ శక్తి నీ కుటుంబానికి వస్తుంది. ఈ శక్తి నీ ఉద్యోగ స్థలానికి వస్తుంది. ఈ శక్తి నీకు అభిషేకాన్ని దయచేస్తుంది. ఈ శక్తి నీ పైకి నేరుగా గగనాన్ని చీల్చుకొని నేరుగా నీ పైకి దిగి వస్తుంది. ఈ శక్తి సైతాను శక్తుల్ని గడగడ 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 వణికింపచేస్తుంది. ఈ శక్తి సైతానిక్ శక్తులన్నీ కూడా కాలిపోయి చేసే శక్తి. ఈ శక్తి క్యాన్సర్లు, హెచ్ఐవీలు, షుగరు, లివరు, ఏ ఆరోగ్య సమస్య ఉన్నా కానీ వీటన్నిటిని కాల్ చేసే శక్తిని పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజు రిలీజ్ చేస్తున్నాడు.